సింగరేణి కార్మికుల 30 డిమాండ్ల పరిష్కారం, సంస్థ భవిష్యత్తు పరిరక్షణ కోసం ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇచ్చింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. బొగ్గు నాసిరకంగా ఉందని, సంస్థ నిర్వహణ కష్టమని చెబుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణిని మూసివేసే కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వలేమని, సంస్థ నష్టాల్లో ఉందని, ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉందని చెబుతూ సింగరేణి ఉనికిని ప్రశ్నార్థకం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. సంఘమైనటువంటి ఏఐటీసీ ఈరోజే సమ్మె నోటీస్ కూడా ఇవ్వటం జరుగుతుంది. దాదాపు 30 పైన డిమాండ్స్తో ఈ సమ్మె నోటీసు ఇస్తూ ఉన్నారు. ప్రత్యేకించి సింగరేణి ఇక లాభాలతో నడవదని, ఈ పేరుతో సింగరేణి లేకుండా చేయాలని అనేక మంది కుట్రలు పన్నుతూ ఉన్నారు. సింగరేణి ఇందులో విలువైనటువంటి కోల్ లేదని, అదేవిధంగా కార్మికుల్ని ఇప్పటికే 40,000 మందికి వస్తే చివరికి దీన్ని 20,000 మందితో నడపాలని, తర్వాత 40 నాటికి అసలు ఇక సింగరేణి ఉండదని, ఇట్లా అనేక పద్ధతుల్లో సింగరేణి లేకుండా చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. దీనికి నిరసనగా మేము సింగరేణి బతికిస్తాము, మాకు అవకాశం ఏంటి, మా యూనియన్ వాళ్ళు అడుగుతున్నారు. సింగరేణి ఎట్లా నడవదు, ఎందుకు లాభాలు లేవో కూడా చూపెడతామని చెప్తున్నారు.